ఆ తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. నిజానికి ఈ సభలో ఉన్నటువంటి కన్యకామణులు అందరూ కూడా ఆ తల్లి యొక్క అవతారమే, సువాసినులు ఆ తల్లి అవతారమే. అందుకే దేవేంద్రుడు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవిని దర్శనం చేస్తే ఆవిడ ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉందో దర్శనమిస్తూ గృహలక్ష్మి గృహీ గృహే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలి రూపంలో కనపడింది. ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఒక తండ్రి తల్లికి కుమార్తెగా ఇవాళ పిలవబడుతున్నారు. కానీ వాళ్ళు అక్కడే ఉండిపోరు, వేరొక ఇంటికి వెళ్ళి మెట్టినింటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధ కలిగినా ఎంతో సంతోషాన్ని తల్లిదండ్రులు పొందుతారు. వాళ్ళ జీవితానికి పరమార్థం అలా వెళ్ళడంలోనే ఉంది.